హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ తండేల్. చందు మొండేటి డైరెక్షన్లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ తండేల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీకి బేస్ ఏంటి అనేది నా క్వశ్చన్. ఎందుకంటే స్టోరీలో మ్యాటర్ లేదు పెద్దగా. సో ఏ బేసిస్ మీద ఒక పెద్ద బడ్జెట్ మూవీ అనేది క్వశ్చన్. అఫ్ కోర్స్ ఇద్దరి మధ్యలో లవ్ స్టోరీ అండ్ శ్రీకాకుళం దగ్గర మచ్చిలేశ్వరం అనే ప్రాంతానికి చెందిన మత్స్యకారుల లైఫ్లో జరిగిన ట్రూ ఈవెంట్స్ బేస్డ్ తీసిన మూవీ అని తెలుస్తుంది. కానీ ఆ 2, 3 పాయింట్స్‌ని పట్టుకొని 2½ అవర్స్ మూవీని లాగినట్టు అనిపించింది. ఆ యాక్చువల్ ట్రూ ఈవెంట్స్ ఏంటి అనేది నాకైతే తెలీదు గానీ, పర్సనల్లీ మూవీలో అయితే నథింగ్ ఎక్సైటింగ్. ఆఫ్‌కోర్స్ వాళ్ళకదొక ఎమోషనల్ జర్నీ అయ్యుండొచ్చు కానీ, ఆ ఎమోషన్స్‌కి మనం కనెక్ట్ అయ్యి, ఫీల్ అయ్యే అంత రేంజ్‌లో స్క్రీన్ మీద ప్రెజెంట్ అయితే చేయలేదు. మేబీ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఫాల్ట్ అది. పోనీ మూవీకి నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గారుల కాంబినేషనే బేస్ అనుకుంటే, మోస్ట్ ఆఫ్ ద మూవీ వాళ్ళు కలిసి ఉండరు. అది ఇంకో ట్విస్ట్. ఇక మూవీ విషయానికొస్తే, మూవీ అంతా ఆల్మోస్ట్ ఒకటే పేస్‌లో ఫ్లాట్‌గా పోతుంటది. పెద్ద హైస్ అండ్ లోస్ ఏం లేవు మూవీలో. అక్కడ ఇక్కడ ఎమోషనల్ మూమెంట్స్ అండ్ లవ్ ఎపిసోడ్స్ తప్ప పెద్దగా ఏం ఉన్నట్టు అనిపించలేదు మూవీలో. అవి కూడా ఎక్స్‌ట్రార్డినరీ అని ఏం లేదు గానీ, డీసెంట్ ఎనఫ్ అంతే. అంతకు మించి చెప్పుకోదగిన డైలాగ్స్ కానీ, ట్విస్ట్‌లు గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ గానీ ఏం లేవు మూవీలో. అట్లనే నాగచైతన్య గారు ఫైట్స్ చేయలేదా అంటే చేషిండు. ఉన్న కాడికి జేషిండు గానీ, ఉండడమే పెద్దగా లేవు. నాకు పర్సనల్‌గా మూవీలో గట్టిగా కనిపించిందేంటంటే, నాగ చైతన్య గారి హార్డ్ వర్క్. ఆయన రెగ్యులర్ యాక్టింగ్ స్కిల్స్ మనకు తెలుసు. నాట్ సో గ్రేట్. కానీ ఈ మూవీలో మాత్రం చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది అనిపించింది నాకు. సాయి పల్లవి గారు నేచురల్లీ చాలా మంచి యాక్ట్రెస్ అన్న విషయం తెలిసిందే. అలాంటి యాక్ట్రెస్ పక్కన కూడా తన మార్క్ కనిపించేలా పెర్ఫార్మ్ చేశారు నాగ చైతన్య. ఇన్‌ఫాక్ట్ నాకైతే పర్సనల్‌గా కొన్ని సీన్స్‌లో సాయి పల్లవి కంటే కూడా ఆయనే ఎక్కువ కనిపించారు. ఎప్పుడూ లేని ఒక మెచ్యూరిటీ కనిపించింది ఆయన యాక్టింగ్‌లో. 'అక్కినేని' ఫ్యాన్స్‌కి ఇదొక హ్యాపీ న్యూస్ అని జెప్పొచ్చు. 'నమో నమో' సాంగ్ డాన్స్‌లో కూడా చైతన్య గారి హార్డ్ వర్క్ కనిపిస్తుంటది మనకి. సాయి పల్లవి గారి గురించి కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మూవీలో లానే ఈ మూవీలో కూడా తన యాక్టింగ్ స్కిల్స్ యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ స్పేస్ సాయి పల్లవి గారికే ఉంటది మూవీలో. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తన క్యారెక్టర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది మూవీ అంతా. సో పల్లవి గారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు కొంతవరకు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ అంటే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్. ఆయన ఎందుకు ఇయర్లీ 5, 10 మూవీస్ చేయరు అనే దానికి ఇది కూడా ఒక మంచి ఎగ్జాంపుల్. ఏదో కొట్టినమా అంటే కొట్టినట్టు కాకుండా క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. స్టోరీ పెద్దగా లేకపోయినా ఉన్న స్కోప్‌లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు అని చెప్పొచ్చు. ఇంత లాగ్ మూవీని కూడా కాస్త వరకు ఇబ్బంది లేకుండా చూడగలగడానికి అన్‌డౌటెడ్‌లీ డీఎస్‌పీ గారి మ్యూజిక్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పొచ్చు. నాకైతే సాంగ్స్ అన్నీ చాలా అనిపించినాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. 'బుజ్జి తల్లి' మ్యూజిక్ వచ్చిన ప్రతిసారి కొంచెం రిలీవింగ్‌గా అనిపిస్తుండే. మై రెస్పెక్ట్స్ టు దేవిశ్రీ ప్రసాద్ గారు. కమింగ్ బ్యాక్ టు ద మూవీ, ఆ పాకిస్తాన్ జైల్‌లో దేశభక్తి మీద ఎపిసోడ్స్ అండ్ సీన్స్ ఏదో లేని ఎమోషనల్ ఫ్యాక్టర్‌ని కావాలని ఇంక్లూడ్ చేసే ప్రయత్నంలా అనిపించింది. అండ్ నా వరకు అది అసలు వర్కౌట్ కూడా అవ్వలేదు. అవసరం ఉన్నా లేకపోయినా దేశభక్తి అని ఒక ఫ్యాక్టర్ యాడ్ చేసేసి ఆడియన్స్ వాళ్ళే కనెక్ట్ అవుతారులే అనుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది. అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ లైక్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. కానీ మూవీలో మేజర్ ప్రాబ్లమ్ ప్రాపర్ రైటింగ్ లేకపోవడమే. నాకైతే నో స్టోరీ, ఓకే అవుట్‌పుట్ అన్నట్టే అనిపించింది మూవీ. అంతకంటే చెప్పడానికి ఏం లేదు కాబట్టి థాట్స్ ఆల్ అబౌట్ 'తండేల్' మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.